తీరుగా అరుదైన చిన్నారిగా ఇక మొదలెడదామా? నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు, వద్దన్నయ్య, నేను పోతాను. ఏమైందిరా? హాయ్ అందరికి, వెల్కమ్ టు మై న్యూ వీడియో ఇన్ వాయనాడు. ఐఎమ్ దేవా అండ్ లాస్ట్ వీడియోలో నేను చాంబ్రా పీక్కి వెళ్ళాను కదా. సో దాని తర్వాత నేను ఇంకో స్పెషల్ ప్లేస్కి స్టార్ట్ అయ్యాను. సో ఆ ప్లేస్ ఏంటంటే 900 కండి గ్లాస్ బ్రిడ్జ్ అని. సో ఈ ప్లేస్ వచ్చేసి వాయనాడులో చాలా ఫేమస్ అండి. అండ్ సో లెట్స్ ఎక్స్ప్లోర్ అండ్ వ్యూస్ ఎంజాయ్ చేద్దాం. కానీ ఈ వీడియోలో నేను ఒక సాడ్ స్టోరీ కూడా చెప్పాలని అనుకుంటున్నాను. అంటే వాయనాడులో రీసెంట్గా ల్యాండ్ స్లైడ్ అయ్యింది కదా. సో దాని గురించి నేను వాయనాడుకి వచ్చాక ఇక్కడ లోకల్స్తో మాట్లాడాను. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే లైక్ ఈ ల్యాండ్ స్లైడ్ వల్ల చాలామంది చనిపోయారని మనకి తెలుసు కదా. సో బట్ అవి ఓన్లీ అఫీషియల్ నెంబర్స్ మాత్రమే అని చెప్తున్నారు ఇక్కడ లోకల్స్. యాక్చువల్లీ ఈ నెంబర్స్ కంటే ఎక్కువ మంది మిస్సింగ్ అని అంటున్నారు. గవర్నమెంట్ రిపోర్ట్ ప్రకారం అక్కడున్న లోకల్స్ని మాత్రమే కౌంట్ చేశారంట. కానీ ఈ ఏరియాకి వచ్చిన టూరిస్టులు అండ్ లేదా ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చిన కన్స్ట్రక్షన్ వర్కర్స్, సో వాళ్ళని కౌంటింగ్లో తీసుకోలేదని అంటున్నారు. అండ్ ఇంకొక అన్న ఏం చెప్పారంటే ఇక్కడ ల్యాండ్ స్లైడ్ జరిగిన ప్లేస్లో నార్త్ ఇండియా నుంచి వచ్చి ఇక్కడ కొంతమంది కొన్ని షెడ్స్ అంటే కన్స్ట్రక్షన్ వర్క్ కోసం వచ్చిన కొంతమంది నార్త్ ఇండియన్స్ ఒక 15 షెడ్స్లో ఉన్నారంట. ఒక్కొక్క షెడ్లో 10 మెంబర్స్ సంథింగ్ ఉన్నారంట. సో టోటల్ 15 షెడ్స్ అంటే 150 మెంబర్స్ ఉన్నారంట. ఆ 150 మెంబర్స్ కూడా మిస్సింగ్ అంట. అంటే నేను వెళ్ళిన ఆ డేట్స్లో వాళ్ళ బాడీస్ ఇంకా స్టిల్ అంటే కనిపించలేదు. అంటే స్టిల్ సర్చింగ్ ఆపరేషన్ గోయింగ్ అనమాట నేను వెళ్ళినప్పుడు. ఓకే, అండ్ నేను ఆ ప్లేస్కి వెళ్దామని అనుకున్నాను, కానీ అక్కడ నో ఎంట్రీ అని అన్నారు. సో వెళ్ళలేదు అంతే ఇంకా. సో కానీ ఇది చాలా సాడ్ స్టోరీ కదా. సో ఫిష్ హౌస్ ఇట్ బ్రో? నైసా? బాగుందా బ్రో? సో వెజ్ తింటున్నా నేను. బ్రో ఇడ్లీ లాగా ఉంది, ఇది ఇడ్లీ లాగా ఉంది. ఇడ్లీ మధ్యలో ఏమో కొబ్బరి పెట్టింది, లోపలేమో కొబ్బరి. ఓకే, పైన ఏమో ఇడ్లీనే బ్రో, ఇది ఇడ్లీనే బ్రో. సో దిస్ ఈజ్ సొలమాని చాయ్, కేరళ స్పెషల్ చాయ్. సో ఫైనలీ ఇక్కడికి రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచి మన వెహికల్స్ మనం ఇక్కడ పార్క్ చేసేసి ఇక్కడ నుంచి మనం జీప్లో వెళ్ళాల్సి వస్తుంది అనమాట. సో జీప్లో అరౌండ్ మాకి 1250 రూపీస్ సంథింగ్ ఎంతో పడింది ఎగ్జాక్ట్గా. అండ్ ఈ జీప్ జర్నీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. లైక్ అడ్వెంచర్ లాగా పైకి కిందికి ఎగిరేస్తూ ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ మేము జీప్లో పోతున్నాం ఫ్రెండ్స్. సఫారీ 1250 ఫ్రెండ్స్. అదే కొంచెం కష్టం. వ్యాపారం అంచు జపూర్
నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో. ఎవరికైనా బ్యాక్ పెయిన్ ఉంటే వచ్చేయండి. 250 రూపీస్ టికెట్ తీసుకున్నాక అందులో 10 యాక్టివిటీస్ ఇంక్లూడెడ్. సో ఇవి ఎక్స్ట్రా అన్నమాట. సో జిప్ సైకిల్ 200, జిప్ లైన్ 200, గ్లాండ్ స్వింగ్ 200, బోటింగ్ 200. సో ఎక్స్ట్రా. సో దీంట్లో మనకి 10 యాక్టివిటీస్ ఇంక్లూడెడ్ ఉంటాయంట. 900 కండి ఎకో పార్క్. సో 10 యాక్టివిటీస్లో కేవ్ అనేది ఫస్ట్. వీఆర్ గోయింగ్ టు కేవ్ ఫస్ట్. చలో. బ్రో ఇదే బ్రో కాఫీ. అరే నిజం చెప్పురా. సో ఇక్కడ కేవ్ అనుకొని వచ్చాం కదా, ఇది అసలు కేవే కాదు, చాలా మోసం అనమాట. ఈ కేవ్ అంటే నేను ఏదో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఒక 2-3 రాళ్ళు ఉన్నాయి, పెద్ద పెద్ద బండలు. సో ఇవే అనమాట. ఈ బండల కింద ఒక బొక్క ఉంది. ఈ బొక్కనే వీళ్ళేమో కేవ్ అంటున్నారు. ఈ అసలు చాలా మోసం అనమాట ఇది. మేమైతే చాలా డిసప్పాయింటెడ్. ఓకే, మీరు కూడా తీసుకోవద్దండి, వేస్ట్ నాకు తెలిసినంత వరకు ఇది. ఇన్ కేస్ మీరు వెళ్తే ఇటు నుంచి అడిగి 200. సో వీఆర్ ఎట్ గ్లాస్ బ్రిడ్జ్. వేర్ ఆర్ వి బ్రో? 900 కండి గ్లాస్ బ్రిడ్జ్, వాయనాడ్. బ్రో ఇటు నుంచి పడితే ఏంది బ్రో పరిస్థితి? సో ఇది ఒక యాక్టివిటీ ఉంది ఇది. సో ఈ యాక్టివిటీ చేస్తున్నా. డ్రమ్స్లో బ్రో. సో బనానా బజ్జీ తింటాము. ఎట్లుంది తెలుసా? ఇది తీయగా ఉంది. బ్రో నీ పేరు బ్రో? మర్చిపోయాను బ్రో. సిద్ధార్థ్ బ్రో. నువ్వు? తిప్పేసామి. నవీన్ అండ్ 1 more guy is there. ఇంకో అబ్బాయి ఉన్నాడు అక్కడ లోపల. అటుకే బజ్జీ తింటారా? ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చి చేయడు.